బాబు విజనరీ ఆదాయం ఆవిరి అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది చదివి జగన్ కూడా షాక్ అయ్యారంటున్నారు. వైఎస్ భారత్కి అది చూసి ఫోన్ చేశారంటున్నారు. అసలు మనం కూడా చదువు ఆర్టికల్ ఏముంది. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతూ ఉండగా మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యవసాయాలకి, వ్యయాలకి సంబంధించినటువంటి గణాంకాలని కాగ్ రీసెంట్ గా వెల్లడించింది. సంపద పెంచేస్తానని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్తమైనటువంటి పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్ బుక్ పాలన మీద దృష్టి సారించి సుపరిపాలనని గాలికి వదిలేయడమేనని స్పష్టమవుతోంది. ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణానికి అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడుల కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోను, వృద్ధిలోను రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం 1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా 721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్రం యొక్క అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలో 90,500 కోట్లు అప్పు చేసినట్టు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా 20,000 కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయి గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్స్ రూపంలో రావాల్సిన నిధుల్లో 16,000 కోట్ల తగ్గుదల నమోదైంది. అప్పు చేసినటువంటి నిధుల్ని ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం మూలధన వ్యయం కోతలు విధించారు. జగన్ సీఎంగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటి మూలధన వ్యయం కింద 23,000 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెప్తున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం 13,000 కోట్లే మూలధన వ్యయం చేశారు. ఏడాది బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 34,000 కోట్లు బడ్జెట్ పేర్కొనగా అది ఫిబ్రవరి నాటికి ఏకంగా 76,000 కోట్లకు చేరింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు 68,000 కోట్లు పేర్కొనగా ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు 90,000 కోట్లకు చేరింది. రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతుందంటూ సీఎం చంద్రబాబు చెప్పడం కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే అధికార వర్గాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి.